తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. స్వైపింగ్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి తదుపరి సమావేశంలో విధి విధానాలు ఖరారు చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు కొత్త రేషన్ కార్డుల జారీపై? కేబినెట్ సబ్ కమిటీ ముగిసింది. ఈ ముగిసిన సబ్ కమిటీలో రేషన్ కార్డులకు సంబంధించి అట్లాగే ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి కార్డు, హెల్త్ కార్డు ఏదైతే ఉందో ఈ రెండు అంశాల మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రెండింటిలో కూడా స్మార్ట్ కార్డు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. కేబినెట్ సబ్ కమిటీలో ఈ అంశం మీద సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలుస్తా ఉంది. ఇంకా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి విషయంలో రెండు అంశాలు చాలా కీలకంగా చర్చించారు. ఒకటి, ఇన్కమ్ కు సంబంధించినటువంటి లిమిట్ పెట్టాలని, అట్లాగే ల్యాండ్ కు సంబంధించినటువంటి లిమిట్ పెట్టాలన్నది కూడా నిర్ణయం తీసుకున్నారు. 1,00,000 ఆదాయం ఉన్నటువంటి వార్షిక ఆదాయం 1,00,000 ఉండాలి. అట్లాగే ఈ ల్యాండ్ ఏదైతే 3.5 ఎకరాల నాటాది, అట్లాగే చిలక 7.5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు ఉండేలాగా అర్హత ఉండేలాగా విధి విధానాల్లో ఖరారు చేసినట్లు తెలుస్తా ఉంది. ఇక పట్టణ ప్రాంతాల్లో భూములను కాకుండా వార్షిక ఆదాయాన్ని బేస్డ్ గా తీసుకొని ఈ రేషన్ కార్డులు ఇవ్వడము, అట్లాగే హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి విషయం మీద కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. విధి విధానాల రూపకల్పనలో రాజకీయ నాయకులకు అతీతంగా అట్లాగే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విధి విధానాలను ఖరారు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ అట్లాగే శాసన మండలి సభ్యుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు సబ్ కమిటీ నిర్ణయం ప్రకటన చేసింది. అట్లాగే వారందరికీ కూడా సమాచారం చేరేలాగా లేఖలు రాసేటువంటి ప్రక్రియ కూడా మొదలు పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అట్లాగే సక్సేనా కమిటీ సిఫార్సులను కూడా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఇక దేశంలోని మిగిలిన రాష్ట్రాల్లో తెల్ల రేషన్ కార్డుల అర్హత ప్రమాణాలను కూడా పరిశీలన చేస్తున్నట్లు కొంత క్లారిటీ అయితే వస్తుందని చెప్పుకోవాలి. అట్లాగే అంతర్రాష్ట్రాలలో తెల్ల రేషన్ కార్డులు ఉండి ఇక్కడ ఉంటే మాత్రం వాటిని ఖచ్చితంగా కోత విధించేటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కొంత సమాచారం అయితే అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇది ప్రస్తుతానికి ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. బేస్డ్ లో ఇంప్లిమెంట్ అయ్యేటువంటి సందర్భంలో వీటన్నిటిని స్మార్ట్ కార్డు బేస్డ్ లోనే ఇంప్లిమెంట్ చేసే విధంగా నిర్ణయాలు ఉంటాయి అన్నటువంటి అంశం వచ్చింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి విధి విధానాలు ఇవి ఖరారయ్యాయి. మరి భవిష్యత్తులో మరొకసారి సబ్ కమిటీ భేటీ అవుతుందా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయిన తర్వాత మరేమైనా నిర్ణయాలు, మార్పులు, తీర్పులు ఉంటాయన్నది చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శేఖర్.